బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. వచ్చే నెల 5న కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు కేసీఆర్. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాట్లాడాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. వచ్చే నెల 5న కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు కేసీఆర్. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాట్లాడాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. వచ్చే నెల 5న కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు కేసీఆర్. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాట్లాడాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు. ఎస్ స్వామి. మురళి, కాళేశ్వరం పైన జరిగినటువంటి అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు, అదేవిధంగా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుకు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 5వ తేదీన కేసీఆర్, 9వ తేదీన ఒకవైపు హరీష్ రావుతో పాటు మిగతా తర్వాత ఈటల రాజేందర్ హాజరు కానున్నారు. దీనికి సంబంధించి ఈసారి కేసీఆర్ హాజరవుతారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. బీసీ ఘోష్ కమిషన్ ముందు ఎలాంటి వాదనలు వినిపించాలో, వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద చర్చ కొనసాగుతుంది. కాళేశ్వరం కాదు, ఇది కూలేశ్వరం అని చెప్పేసి కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం పైన దాన్ని తిప్పికొట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాళేశ్వరం కట్టిన తర్వాతనే తెలంగాణలో లక్షలాది ఎకరాలకు, ఉత్తర తెలంగాణకు పూర్తి స్థాయిగా నీరు అందింది. ఒకవైపు ఇటు తుగతుర్తి కోదాల వరకు కూడా కాళేశ్వరం నీళ్లు అందుతున్నాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని విఫల ప్రాజెక్ట్ గా చూపించాలని చెప్పేసి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత భావిస్తున్నారు. గతంలో ఒకవైపు పవర్ పర్చేస్ పైన ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ ఒకవైపు సంబంధించిన కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కాలేదు. దీనికి సంబంధించి నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కాలేదు, కానీ లేఖ రాయడం జరిగింది. కానీ ఈసారి అలా కాకుండా ఈసారి పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరై పూర్తి వివరాలు ప్రజలతో పంచుకోవాలని చెప్పేసి ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 3-4 సార్లు వైపు హరీష్ రావుతోనే పలు సందర్భాల్లో పిలిపించుకొని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాట్లాడడం జరిగింది. ఈ రోజు కూడా హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ తో సమావేశం తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్, మాజీ ఇంజనీర్లు, అదేవిధంగా లీగల్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా వారితో నేను మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. పీసీ ఘోష్ కమిషన్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉండనున్నాయి, వాటికి సంబంధించి మనం ఎలాంటి సమాచారం ఇవ్వాలి, ప్రజలకు మనం ఏ విషయాన్ని తెలియజేయాలి. ఒకవైపు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లో మేడిగడ్డ వద్ద కూలిపోయినటువంటి 7th పిఆర్ ను ఒకదాన్ని అడ్డంగా పెట్టుకుని మొత్తం ప్రాజెక్టుని విఫల ప్రాజెక్టు గా చూపించడం కోసం ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది. కేసీఆర్ ఈ విషయాన్ని కూడా పూర్తిగా ప్రజలకు వివరించడం కోసం సమాయత్తమవుతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఒకవైపు యుఎస్ కార్యక్రమాల కోసం వైపు వెళ్ళినటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చే నెల జూన్ 3వ తేదీ 4వ తేదీ వరకే హైదరాబాద్ కు చేరుకుంటారని తెలుస్తుంది. మొత్తానికి కేసీఆర్ కనుక ఈ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరవుతే ఆయన వెంట ఉండడం కోసం ఇటు కేటీఆర్ ఇప్పటికే ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి కొద్దిసేపటి క్రితమే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు ఇప్పటికే కేసీఆర్ తో పాటు ఎర్రవల్లి సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రతి నిత్యం కూడా వారు పలు కీలక అంశాలపైన వారు చర్చించుకుంటున్నట్టు తెలుస్తుంది. పీసీ ఘోష్ కమిషన్ ఏ విధంగా ఎదుర్కోవాలి, తెలంగాణ ప్రజలకు ఏ విషయం పైన క్లారిటీ ఇవ్వాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ రాజకీయ వేధింపులు కావచ్చు, కావాలని చెప్పేసి కమిషన్ అడ్డు పెట్టుకొని చేస్తున్నటువంటి రాజకీయాన్ని కూడా ప్రజల ముందు ఎండగట్టాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ కాల వ్యవధి పూర్తయినట్టు కూడా ఆయన దాదాపుగా అన్ని రకాలుగా పూర్తయిన సందర్భంలో మళ్ళీ దాని కమిషన్ గడువును పెంచి కేసీఆర్ పిలవడం పట్ల కూడా బీఆర్ఎస్ నేతలు ఆక్షేపం వ్యక్తం చేస్తున్నారు. మురళి, రైట్, థాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.